42% రిజర్వేషన్స్. ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నది ఈ సబ్జెక్ట్ తెలంగాణది కావచ్చు, కానీ రేపొద్దున మా రాష్ట్రం దాకా వస్తే మా పరిస్థితి ఏంది అనేది మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విచిత్రమైన విభిన్నమైన ధోరణులు ఇక్కడ ఉంటాయి, మనకి దక్షిణాదిలో ఉంటాయి. ఎందుకంటే మనకి ఉత్తరాదితో పోలిస్తే ఉత్తరాదిది ఒక ఫేర్వర్, అది దక్షిణాదికి వచ్చేప్పటికీ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ కానీ క్యాస్ట్ రిలేటెడ్ పాలిటిక్స్ కానీ ఎక్కువ. ఇదివరకు లేదు, ఇంత కుల చైతన్యం ఉండేది ఇదివరకు, ఇప్పుడంటే చైతన్యం ఎక్కువైపోయింది. సరే, ఓవరాల్గా చూస్తే ఏంటంటే 42% అనేది తక్కువ అని బీఆర్ఎస్తో సహా తీన్మార్ మల్లన్న పార్టీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడేది. ఒక అంచనా ప్రకారం తెలంగాణ జనాభాలో 65% బీసీలు ఉన్నారు. బీఆర్ఎస్ వాదన కానీ తీర్మానం వాదన కానీ అదే. ఆ 65% 42కి ఎట్టా కుదించేస్తారని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్. దానివల్ల విభేదించే తీర్మానం వలన సరే ఆయన వేరే కుంపటి పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. అదలా ఉంచుదాం. ఒకసారి పొరుగునున్న ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉండేది. అయితే కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేయడం కారణంగా కోర్టు ఏం చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోని 50% రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్ అనేది 50% దాటరాదు. ఎస్సీలు ఎస్టీ 25% ఉంది కాబట్టి బీసీలు కూడా ఆ లోపలే ఉండాలంటే సరే 24కి 24 అయింది. ఇక్కడ తెలంగాణలో 22 ఉన్నది, 42 దాకా వెళ్ళింది. చూడండి, రెండు రాష్ట్రాలు పక్కన చూస్తే ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే, ఇప్పుడు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల హైకోర్టులు వెలువరించిన తీర్పులు రెండు రకాలుగా ఉన్నాయి. తమిళనాడు చూస్తే అది ప్రత్యేకమైన పరిస్థితి, 60% దాటి ఉన్నాయి. ఇది ఎలాగా అంటే దీని మీద ఒక వన్ నీడ్స్ టు టేక్ ఎ కాల్. అంటే ఎవరు తీసుకోవాలి? కేంద్రంలో అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ హైకోర్టు దీనికి సంబంధించి హైకోర్టులో ఉండగాను సుప్రీంకోర్టుకి వెళ్ళారు గోపాల్ రెడ్డి గారు. ఒక ఆయన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఈజ్ పెండింగ్ విత్ ద హైకోర్ట్, లెట్ ఇట్ బి రిజాల్వ్ దేర్, అక్కడ కాకుండా మా దగ్గర అక్కడి నుంచి వెనక్కి పంపించింది, డిస్మిస్ చేసింది. హైకోర్టు ఏం నిర్ణయం చెప్పట్లా. ఓ పక్కేమో జూబ్లీ హిల్స్ బైపోల్ దగ్గర పడింది, డేట్ వచ్చేసింది నవంబర్ 11. మరి హైకోర్టు ఇచ్చే అవుట్కమ్ని బట్టి కదా పార్టీలు పావులు గదిపేది. హైకోర్టు ఎప్పుడు అవుట్కమ్ ఇస్తుంది? అయిపోయిన తర్వాత ఇస్తుందా, అవకముందు ఇస్తుందా? అసలు ఇన్ని వేరియేషన్స్ ఏంటి? అండ్ ఇంకోసి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకో విషయం, ఎప్పుడో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కులగణన చేశాడు, వాడు అవసరం కోసం చేసుకున్నాడు. తర్వాత స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం తర్వాత కులగణన జరగలేదు, జనగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన కూడా చేసి తీరాలన్న నిబంధన ఏ మేరకు సమంజసం? ఎలిట్ సెక్షన్స్ అన్ని కూడా దీని మీద ఆలోచించాలి. ఇప్పుడు ఒక సివిలియన్, ఒక పౌరుడు, భారతదేశ పౌరుడు, ఫలానా కులానికి చెందిన పౌరుడు అన్నారు కదా, భారతదేశ పౌరుడు అంటారు. సో ఆ భారతదేశ పౌరసత్వం ఉన్న తర్వాత కులాల వారీగా ఏంటి, స్కూల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి ఎక్కడ స్త్రీ పురుషుడు అంటే సరే జెండర్ డిఫరెన్స్, క్యాస్ట్ అడుగుతున్నారు. అవసరం ఏముంది? సరే, ఇది అవసరమా కాదా? ఒకవేళ నిజంగానే కొన్ని అణగదొక్కబడిన కులాలు, విసర్జిత సామాజిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా మనం సపోర్ట్ చేద్దామా అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. బట్ దానికి ఒక టైం లిమిట్, ఒక డ్యూరేషను, ఇది మహానుభావుడు అంబేద్కర్ గారే పెట్టారు. సరే, ఫర్దర్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చిన రాజకీయాల కారణంగా అందరూ కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది ఏకంగా 50% దాటిపోవాలని ఒక నిబంధన ఇప్పుడు తెలంగాణ చూసుకుందాం, 42 నిజంగానే హైకోర్టు ఒప్పుకుంది. మరి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు కూడా కలిపితే 63% అవుతుంది. ఏ మేరకు సమస్యనీయం? పక్కనే వెంబడే ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు రాష్ట్రాల హైకోర్టులు నిర్ణయించాల్సిన వ్యవహారమా, పార్లమెంటు నిర్ణయించాల్సిన వ్యవహారమా, సుప్రీంకోర్టు తనంతట తానుగా దీని మీద ఒక కాల్ తీసుకోవటమా? ఇప్పుడు వీటి మీద సమగ్రంగా చర్చ జరగాలి. చర్చ చాలా బలంగా జరగాలి. ఎందుకంటే కులం పేరుతో గణన జరగటం అనేది మరి డెవలపింగ్ సొసైటీస్లో ఎంతవరకు వాంఛనీయమైన, అభిలషణీయమైన పరిణామంగా మనం చూడాలి. అణగదొక్కబడిన వారు, విస్మృత సామాజిక వర్గాల వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాలు ఇద్దాం. ఖచ్చితంగా అది రాజ్యాంగం పొందుపరిచిన హక్కు వాళ్ళకి. బట్ అదే సందర్భంలో ఎక్సెస్ రిజర్వేషన్స్ కెన్ నాట్ బి అప్రిషియేటెడ్ ఫర్దర్ అనే మాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో హైకోర్టు చెప్పింది. 50% దాటియద్దండి. మరి అది 50% కేవలం ఆంధ్రప్రదేశ్కేనా, తెలంగాణకి వర్తిస్తుందా? తెలంగాణకి వర్తిస్తే తెలంగాణ హైకోర్టు మరి ఎలాంటి తీర్పు వెలువరించబోతోంది? పొరుగునున్న దక్షిణాదిలోనే ఉన్న 4-5 రాష్ట్రాల్లో ఇలా విభిన్న తరహా రిజర్వేషన్ల వ్యవస్థ ఏంటి? దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగి పార్లమెంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి హంబుల్ సబ్మిషన్ సుప్రీంకోర్టుకి ఇస్తే సుప్రీంకోర్టు కెన్ టేక్ ఎ కాల్ ఆన్ దట్. లేదా సుప్రీంకోర్టు తనంతట తానుగా కూడా
దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకుంటే బాగుంటుంది భవిష్యత్ తరాలకి అనేది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా స్టార్ట్ అయింది. అది పూర్తి కాల. పూర్తి అయిన తర్వాత దాని మీద ఒక కాల్ తీసుకోవడం ఒక పద్ధతి. పూర్తి కాకుండానే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని అవకాశంగా చూపించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, సరే బీహార్ లెక్క బీహార్లో అది ఒక కులాల పంచాయతీ, అది వేరే. జూబ్లీస్ వరకు చూస్తే, ఎందుకంటే ఈ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది, 42% రిజర్వేషన్స్ ఇవాళ తెర మీదకి వచ్చింది కాబట్టి ఇవాళ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ లబ్ధి పొందాలని ఏ పార్టీ అయినా ప్రయత్నించే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీయే దీని మీద గౌరవ సుప్రీంకోర్టుకి ఒక విజ్ఞప్తి చేసి, ప్రాపర్ ఫార్మాట్లో విజ్ఞప్తి చేసి, టిల్ ది క్యాస్ట్ అండ్ పాపులేషన్ సెన్సెస్ ఆర్ కంప్లీటెడ్, ఈ రిజర్వేషన్ని వ్యవస్థని పక్కన పెడదాం, కులం బేస్ చేసుకొని ఉన్న రిజర్వేషన్ని పక్కన పెడదాం ఎలక్షన్స్ వరకు అనేది ఒక తాత్కాలికంగా ఒక ఉత్తర్వు లాంటిదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేత ఇప్పిస్తుందా, లేదా సుప్రీంకోర్టు చేత ఇప్పిస్తుందా, సుప్రీంకోర్టు ముందు వినవిస్తుందా, ఇది జరిగితే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చింది ప్రత్యేకంగా విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిందే అందుకు. ఆయన క్యాస్ట్ సెన్స్, ఒక పక్క బీఆర్ఎస్ వాదన అదే, జాగృతి కవిత గారు వాదన అదే, అండ్ టైగర్ కేఏ పాల్ గారు కూడా అదే నినాదంతో ఆయన ముందుకు వస్తారు. ముస్లిమ్స్ కూడా బీసీలే చాలా వరకు, నవాబులు తప్పించి మిగిలిన వాళ్ళందరూ బీసీలే. సో ఇన్ని రకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ప్రివైల్ అయి ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ ఒకవేళ హైకోర్టు ఏమైనా నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం తాలూకు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఇక్కడ, అలాగే దేశవ్యాప్తంగా కులగణన జనగణన పూర్తయ్యేదాకా దేశవ్యాప్తంగాను ఇలాంటి ఉత్తర్వుల మీద తాత్కాలికంగా స్టే ఇస్తే బాగుంటుంది. ఆ స్టే ఇచ్చేందుకు కావాల్సిన కార్యాచరణని లీడ్ పార్టీ అయిన బీజేపీ, గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న బీజేపీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక కన్సెన్సస్ తీసుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తే అందరూ హర్షిస్తారు.